శ్రీనివాస్ గౌడ్ గారు వారి పార్టీ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి మరియు కాంగ్రెస్ పార్టీకి వివిధ రకాల సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం చేసిండు. దాంతోపాటు సున్నితంగా కొన్ని విమర్శలు కూడా వారు నిన్న చేయడం జరిగింది. మాట్లాడే విధానం బాగుంటేనే మంచిదని, కేసీఆర్ను తిడితేనే మీరు పెద్దోళ్ళు అవుతారని అనుకోకండి అని మాట్లాడు. తర్వాత అభివృద్ధి చేస్తే మీరు ఏమన్నా మేము పడతాం, కానీ నువ్వు అభివృద్ధి చేయకుండా తిడితే మేము పడము అన్నాడు. ఈ మాటకు కట్టుబడి ఉండాల్సిందిగా ఈ సందర్భంగా నేను మాజీ మంత్రి గారికి చెప్తాను. ఉన్న 14 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో కూడా 500-600 కోట్లకు తక్కువ కాకుండా ఇవాళ ఈ 1 ఇయర్లోనే అభివృద్ధి జరిగింది. ఆయా నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యేలను, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే నీకు డాటా మొత్తం ఇస్తారు. లేదు నన్ను పంపమని నేను పంపుతాను. పెద్ద పెద్ద కళాశాలలు వచ్చినాయి, ఇంజనీరింగ్ కళాశాలలు వచ్చినాయి, చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాం, కుర్మూర్తి లాంటి దేవస్థానానికి 100 కోట్లు ఇచ్చినాం. ఏ నియోజకవర్గంలో ఏ మండలంలో ఇది కాలేదనకుండా మొత్తం ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో కూడా 2 నియోజకవర్గాలు మా వాళ్ళు గెలకపోయినా కూడా ముఖ్యమంత్రి అది నా జిల్లా, ఇది నా పాలమూరు నా జిల్లా, మహబూబ్నగర్ జిల్లా వాసిని కనుక నాకు లేక అవకాశం వచ్చింది. ఈ జిల్లాకు ఇక మున్నెన్నడు కని విని ఇరుగని విధంగా నేను నిధులు పంపించాలి, తేవాలి, అభివృద్ధి చేయాలని పలుమార్లు మీ అందరి సాక్షిగా కూడా పలు మీటింగ్లలో కూడా చెప్పినట్టుగానే అన్ని చేస్తామన్నాడు, చేస్తామన్నాడు. పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయాలి, అయితేనే ఉంది. దాని బాధ నీకెందుకు, మేము చేస్తూనే ఉన్నాం. మీరు అడ్డుపుల్లలు పెట్టకుంటే చాలు, అది అయ్యేది అవుతుంది. ఆ ఉదండాపూర్ కాడింత, ఆడింత, ఈడింత అమాయకమైన రైతులను పెట్టుకొని ఆ గొడవలు సృష్టించకుండా మీరు నిశ్శబ్దంగా ఉండి కోఆపరేట్ చేస్తే అన్నీ సరైన సమయంలోనే ముగుస్తాయని చెప్పి సందర్భంగా వారికి సలహా ఇస్తూ ఉన్నాం. కనుక నిన్న నువ్వు చెప్పిన మాటనే ఏంటంటే అభివృద్ధి చేస్తే పడతాం, మేము ఏమన్నా పడతాం, కానీ అభివృద్ధి చేయకుంటే పడమంటాం. మేము అభివృద్ధి చేస్తాం, బరాబర్ తిడతాం, మీరు పడాల్సిందే. ఇది ఈ సందర్భంగా వారికి సున్నితంగా విన్నవించుకుంటూ ఇంకొక మాట అన్నారు. వారు మహబూబ్నగర్కి సంబంధించి కొన్ని విషయాలు చెప్పినారు. మహబూబ్నగర్లో నేను అది చేసిన, ఇది చేసిన, అవన్నీ పెండింగ్ పెట్టకండి, అది చేయండి, నేను అది పాత కలెక్టరేట్లో హోటల్ నేను ఎవరికి లీజ్కి ఇవ్వలేదు, క్లియర్ ఉంది, ఫైల్ తెప్పించుకోండి, అది స్టార్ట్ చేయండి. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఎన్నో 250 కోట్లు చేయించిన, అది రెడీ ఉంది అన్నాడు. మన్యంకొండ రోపే టెండర్ కూడా చేసినా అన్నాడు. ఇంకో అవతలకి యువతల బైపాస్ అది ఇంత మిగిలిపోయింది కూడా, అంతా అయిపోయింది, అది కూడా చేయాలని నానా రకాల సలహాలు ఇచ్చినాను. నేను ఇవాళ శ్రీనివాస్ గౌడ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. నువ్వు చెప్పిన విషయాలు ఏమైనా కాగితాలు ఉన్నాయా? ఇప్పుడు నడుస్తున్న ప్రజాప్రభుత్వం, ఇప్పుడు మహబూబ్నగర్ను పాలిస్తున్నటువంటి ప్రజలకు సేవలు అందిస్తున్న ఎన్న శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, నీలాక బుడుబుల్కలాట ఆడేటోళ్ళు కాదు. కెమెరాలను జూమ్ చేయకుండా ఏదో ఒక కాగితం ఇట్లా చూపించి ఈ కాలేజ్ తెచ్చినా, ఈడ టెండర్ వేసినా, ఈడ హోటల్ పెట్టినా, ఈడ అది పెట్టినా అని చెప్పేటోళ్ళు కాదు ఈ ప్రభుత్వం. ఇది ప్రజాప్రభుత్వం. నిక్కచ్చిగా ఫైనాన్స్ క్లియరెన్స్ అన్నీ చేసుకొని వచ్చిన తర్వాతనే చేస్తుంది. నువ్వు ప్రజలు మోసం చేయడానికి ఇలాంటి శాంక్షన్స్ లేకుండా మన్యంకొండలో కొన్ని టెండర్లు పిలిచాం. కానీ ఏమైంది, ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్ క్లియరెన్స్ లేకుండా టెండర్ ఎట్లా పిలుస్తారని అది ఆగిపోయింది అర్ధాంతరంగా. ఇంత జూట ఎందుకు చెప్తావు? ఇలాంటి క్లియరెన్స్ లేకుండా గతంలో నువ్వు ఏం చేసావు? ఎన్నికల సందర్భంలో మొత్తం ఎండ పూట అందరు పిల్లలందరూ 10th క్లాస్ పిల్లలు, కాలేజ్ పిల్లలందరూ రోడ్ల మీద తెచ్చి JNTU ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిన అన్ని నువ్వు కాగితం చూపించి వేలాది మంది పిల్లలు రోడ్డు మీద తెచ్చి నువ్వు గజమాల లేపించుకున్నావు కదా, క్రేన్తో దండ లేపించుకున్నావు కదా. మళ్ళీ ఏడుంది ఆ కాగితం? ఏడుందా జీవో? మేము వచ్చినాక కదా పిల్లలు విద్యార్థులు దీక్ష చేస్తే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మేమందరం పోయి కూర్చొని ఆలోచన చేసి గెలిచిన వెంబడే వారి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కుషాగ్ర బుద్ధితో ఇటు ఢిల్లీని ఇటు హైదరాబాద్ను మాట్లాడి అడిగి ఒక 100 కోట్లు యూనివర్సిటీకి తెచ్చారు. ఆ తర్వాత లా కాలేజీని, ఇంజనీరింగ్ కాలేజీని, ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చింది కదా, JNTU కూడా కాదు. మళ్ళా
నువ్వు శాంక్షన్ చేపిస్తే అది ఏడుంది జేఎన్టీయూ కాలేజ్. కనుక ఇంకా ఇప్పుడు నాకు ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ను ఎక్కువ విమర్శించాలంటే కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు. అంటే సచ్చినపాము నువ్వు ఎన్నిసార్లు చంపుతామనేటట్టు పరిస్థితి అయిపోయింది. ఆయన మాత్రం శ్రీనివాస్ గౌడ్ గారు మాత్రం ఎటు పని లేదు, ఏమి తోయక అంతకుముందు అంటే ఆడపోయి ఏదో చేస్తుండే వాళ్ళ పార్టీలో ఆడ ఇప్పుడు అది లేదు పరిస్థితి, ఇది లేదు. ఇప్పుడు మాకేదో కొత్తగా సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నీ సలహాలు విని టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, ఓటమి పాలైంది. నీ సలహాలు విని కేసీఆర్ కేసులు ఇరికిండు, కేటీఆర్ కేసులు ఇరికిండు, కవిత ఆల్రెడీ జైలుకు పోయి వచ్చింది. ఇంకా ఈ భూమి మీద ఎవ్వరిది సలహాలు వినే పరిస్థితులు లేడు శ్రీనివాస్ గౌడ్. దయచేసి నీవు ఎంత నిశ్శబ్దంగా ఉంటే నీకు అంత గౌరవం. మాకు తెలుసు మేమేం చేయాలన్నా ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఏమవసరం, పాలమూరు ప్రజలకు ఏమవసరం, మహబూబ్నగర్ ప్రజలకు ఏమవసరం, ఎవరు బాధలో ఉన్నారు, ఎవరు ఇబ్బందులలో ఉన్నారు, ఎవరు గత 10 ఏళ్ళ బాధితులుగా ఉన్నారు, ఏ బాధితులకి ఎట్లా న్యాయం చేయాలో మాకు తెలుసు. మేము దశల వారీగా ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నాం. నీ బాధ అంతా ఏంటంటే ఈ ప్రజలు, ఈ మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలు, పిల్లలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరు చదువుకోవద్దు, ఎవరు పైసలు చదవద్దు, ఎవరు మంచి వ్యాపారాలు చేయొద్దు, ఎవరు అభివృద్ధి కావద్దు. అందరూ ఈయనే మటన్ మార్కెట్ల కాడ, కూరగాయల మార్కెట్ల కాడ గొర్రెలు అమ్ముకుంటా, బర్రెలు అమ్ముకుంటా ఇట్లకెళ్ళి తిరగాలని మంచి మంచి సెంటర్లల్లో కూరగాయల మార్కెట్లు, చేపల మార్కెట్లు, మటన్ మార్కెట్లు అని కట్టిన 1 కోట్ల రూపాయలు పెట్టి దాని ఇవాళ విఘ్నులైనటువంటి పెద్దలు ఇవాళ కుశాకర బుద్ధితో ఏం చేస్తున్నారు? ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, తర్వాత మన పూలే అంబేద్కర్ గారి పేరు మీద విజ్ఞాన భవన్ కడతా ఉన్నారు, నాలెడ్జ్ సెంటర్ కడతా ఉన్నారు, లైబ్రరీ కడతా ఉన్నారు. అక్కడనేమో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా ఉన్నాం మెట్టుగడ్డలో. ఈ రకంగా మనుషుల జీవితంలోనే మార్పు రావాలంటే విద్య ఒకటే కారణము, విద్య ఒకటే మార్గం. కనుక ప్రజలను విద్యావంతులు చేయాలి, రాబో తరాలను అన్ని రంగాల్లో కూడా మంచిగా చేయాలని విశాలమైనటువంటి దృక్పథంతో ఆలోచన చేసి మహబూబ్నగర్ కానీ, ఈ జిల్లాను కానీ, రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. మీ సలహాలు సూచనలు ఏమీ అవసరం లేదు. ఇంకో మాట కూడా అన్నాడు, పిలిస్తే నేను కూడా వస్తాను ముఖ్యమంత్రి, అది ఆశపడుతున్నట్టున్నాడు, పిలిస్తే పోదాం అని. అదే పని కదరా ఆయన అంటున్నాడు ముఖ్యమంత్రి గారు, మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారు అని. ఆడ సలహాలు ఇచ్చేటోళ్ళు మస్తున్నారు, అంత వ్యవస్థ మంచిగా ఉంది మా వ్యవస్థ. నీ సలహాలు వినే పాపం పెద్ద మంచి బ్రష్ పట్టిండు, మొత్తం వాళ్ళ కొంప వాళ్ళ ఫ్యామిలీ అంతా నాశనం పట్టించినావు. ఇక మళ్ళీ ఇక్కడ వచ్చే ప్రయత్నం చేస్తున్నాయేమో. అసలు ఏం అవకాశం ఉండదు నీకు. కనుక ఇవన్నీ బంద్ చేసుకొని ఉంటే మహబూబ్నగర్ మంచిగా బాగుపడుతుంది, మంచిగా అవుతుంది. ఇక పాత కలెక్టరేట్ల హోటల్ ఎవరికి ఏరియా అన్నావు, అంత తీస్తే అవన్నీ బయటకు వస్తాయి. పాత కలెక్టరేట్ల ఎవరికి ఇష్టం బయటకు వచ్చింది ఆల్రెడీ. అది ఎట్లా క్యాన్సల్, అవన్నీ ఎందుకు, ఇక అది తీస్తే బాగుండదు. ఇక తర్వాత అదేంది బైపాస్ రోడ్లో ఒకటి స్పోర్ట్స్ పేరు మీద నీ ట్రస్ట్కు చేసుకున్నావు, అది క్యాన్సల్ చేసుకున్నావు. ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు మేము కూడా వ్యక్తిగత ఆరోపణలకు, వ్యక్తిగత దూషణలకు, లేకపోతే వ్యక్తిగతంగా సాధించలేక నీలాక అటువంటి పని మేము చేస్తలేము. చేసే ఆలోచన మాకు లేదు, మాకు టైం లేదు. మేము అభివృద్ధి ప్రజా సమస్యల మీదే సీరియస్గా అందరం మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా ఒక టీం వర్క్ అయ్యి ఒకరొక సబ్జెక్టు డివైడ్ చేసుకొని చాలా డెప్త్లో పోయి పనిచేస్తూ ఉన్నాం. ప్రజలలో ఎక్కడ ఏం సమస్య ఉంది, ఆ సమస్యకు పరిష్కారం ఏంది, ఏ లెవెల్లో చేస్తాం, ఎట్లా చేస్తామని అందరం పేపర్ వర్క్ చేస్తూ ఉన్నాం, డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం, ఆ సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తూ ఉన్నాం. ఇవాళ చెప్తా ఉన్నాడు కక్షలకు పోవద్దు, కార్పొరేషన్ పోవద్దు, ఎలక్షన్ అయిపోయింది, అంత అయిపోయింది అంటే ఇక నీవు 10 ఏళ్ళు చేసింది ఏంది ఆయన? ఇప్పుడు వచ్చి అదేదో ఉర్దూలో సామెత ఉంది, 100 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయిందంట. సిగ్గుడాలే మాట్లాడనికే. ఒక్కరొక్కరిని ఏరేరి ఇళ్ళల్లో పోయి గుసాయించి తప్పుడు కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టి బట్టలు ఇప్పించి కొట్టిపించి పెళ్ళా పిల్లల్ని అగుడు చేసి కుటుంబాల ఉసురు పోసుకున్నది నీవు. ఇవాళ 18 నెలలు అవుతున్నది మేము వచ్చి ఎవరైనా చేస్తాం అట్లా. ఒక అక్రమ కేసు అని ఉందా అని మా పీరియడ్? కేసులే లేవు, అక్రమ కేసు అయినా దూరం మాట. కనుక శ్రీనివాస్ గౌడ్కి సందర్భంగా ఈ మీడియా మిత్రుల ద్వారా సలహా ఇస్తూ ఉన్నా, నీవు అన్నీ మూసుకొని కూర్చుంటే నీకు మంచిది, మహబూబ్నగర్కి మంచిది, రాష్ట్రానికి మంచిది. థ్యాంక్ యూ.